యెహోవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. బాగా వినండి. యెహోవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడండి. కానీ యెహోవా ఆశీర్వాదిస్తాడు, తద్వారా ఐశ్వర్యం వస్తుంది. కానీ ఆ ఐశ్వర్యము మీరు కష్టపడితే ఎక్కువ అవదు. మీరు ఎంతో కష్టపడి రాత్రి భాగాలు కష్టపడిపోతుంటే ఐశ్వర్యాన్ని ఎప్పుడు కూడా పెంచుకోలేరు. అక్కడ కూడా దేవుని యొక్క ప్రభావం అక్కడ ఉండాలి. దేవుని యొక్క సహాయం అక్కడ ఉండాలి. దేవుని విడిచిపెట్టేసి నాకు ఏదో ఉంది కదా, ఆ ఉన్న దానికోసం నేను రాత్రి పగలు కష్టపడతాను, దేవుని ప్రక్కన పెట్టేసి నేను కష్టపెడతాను అనుకుంటే కనుక ఆ యొక్క ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. బాగా గుర్తుకుని నీకు ఎంత ఉన్నప్పటికీ, ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ, ఎన్ని లక్షలు ఉన్నప్పటికీ, ఇంత ఆస్తి ఉంది కదా, ఆస్తి కోసం మరి నేను పని చేయాలి కదా,